కష్టాలు ఎందుకు వస్తాయి? ఎందుకు నా జీవితంలోనే ఇన్ని సమస్యలు? ఇంకెవరూ ఇంత బాధపడరేమో! ఇది చాలామందికి కలిగే సహజమైన భావన. కానీ నిజం ఏమిటంటే, మనం ఎదుర్కొనే ప్రతి కష్టం మన బలాన్ని పరీక్షించడానికి, మన అభివృద్ధికి దారి చూపడానికి వచ్చిన ఒక అవకాశం మాత్రమే. అయితే ఈ కష్టం అంటే, మనం కోరుకున్నది కాస్త ఆలస్యంగా రావడం మాత్రమే. దాన్ని మనం బాధగా భావిస్తే మన మనస్సు నిస్సహాయంగా మారుతుంది. కష్టాన్ని ఒక పరీక్షగా భావించాలి. దాని పరిష్కారం కోసం మార్గం వెతకాలి. కష్టాన్ని తగ్గించుకోవాలంటే మనం మనకన్నా ఎక్కువ కష్టాలను అనుభవిస్తున్న వారిని చూడాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, కానీ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని చూసినప్పుడు మనం ఉన్న పరిస్థితికి కృతజ్ఞతాభావం కలుగుతుంది. విజయవంతమైన వ్యక్తుల జీవితాలను చదవండి. వాళ్ళు ఎంత కష్టాలు ఎదుర్కొన్నారు, వాళ్ళు వాటిని ఎలా అధిగమించారు. ఇది మీకు స్ఫూర్తిని ఇస్తుంది. ఇది కష్టం అని భావించకండి. ఇది నన్ను పరీక్షిస్తోంది అని అనుకోండి. ఆలోచన మారితే మీరు కష్టాన్ని ఓర్చుకోవచ్చు. సమస్యల గురించి బాధపడకండి. పరిష్కారం కోసం ఆలోచించండి. అప్పుడు కష్టం అనిపించదు. అది ఒక అవకాశంగా మారుతుంది. కృషి చేయండి. కష్టాలను గెలవాలంటే మన ప్రయత్నం అత్యవసరం. జీవితంలో ఎదురైన కష్టాలను ఒక అవకాశంగా తీసుకోవాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెబుతాను. ఒకరోజు దేవుడి దగ్గర ఉండే కడప దేవుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగిందంట. దేవుడా, నన్ను రాతితోనే చేశారు, నిన్ను రాతితోనే చేశారు. కానీ నిన్ను అందరూ మొక్కుతున్నారు. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. పైగా తన్నుతూ, తొక్కుతూ వెళ్తున్నారు. అప్పుడు దేవుడు చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడంట. నన్ను శిల్పి చెక్కేటప్పుడు ఎన్నో దెబ్బలు కొట్టాడు. ఎంత బాధ అనుభవించానో, ఎంత కష్టం అనుభవించానో. కానీ నీవు కొన్ని దెబ్బలు కూడా పడలేదు. నేను అన్ని బాధలు భరించాను. అందుకే ఈరోజు నన్ను అందరూ మొక్కుతున్నారు. అప్పుడు నేను కష్టంగా భావించలేదు. అది కష్టం అనుకుంటే మీరు ఈరోజు నన్ను ఎవరు మొక్కుతారు? ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు మన మనస్సును, శక్తిని పెంచేందుకు మరింత బలంగా, శక్తివంతంగా మారడానికి సహాయం చేస్తాయి. కష్టాలు అనేవి జీవితంలో పదునుగా మారేందుకు ఒక శిక్షణ, ఒక దారి మాత్రమే. అయితే మనం శాంతంగా ఉండాలి. ఏదైనా మనం సాధించాలి అంటే కష్టం కాకుండా విజయానికి కృషి చేస్తూ ఉండాలి. కష్టాలను ఓటమిగా భావించకూడదు. అవి మన ఎదుగుదలకు మెట్లు. ప్రతి మనిషి విలువైన వాడే. సమయం వచ్చినప్పుడు మన గొప్పతనం అర్థమవుతుంది. మనకు కష్టాలే లేవు, మనం ఉన్నాయని ఊహించుకుంటాం అంతే. కష్టం అనేది ఒక ఊహ మాత్రమే. అది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. కష్టాలే లేవనుకుంటే ప్రతి మనిషికి విజయం సాధ్యమే.